వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఫిబ్రవరి 14th 2025 కరెంట్ అఫైర్స్కు స్వాగతం. ఈరోజు ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ వరల్డ్ రేడియో డే. ఈ వరల్డ్ రేడియో డే గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వరల్డ్ రేడియో డే 2025 దీనికి సంబంధించిన థీమ్ అబ్జర్వ్ చేస్తే రేడియో అండ్ క్లైమేట్ చేంజ్ పవర్ఫుల్ టూల్ ఫర్ క్లైమేట్ యాక్షన్. ఇది మనకు వరల్డ్ రేడియో డే 2025 ఒక థీమ్ అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన మరొక 2 ముఖ్యమైన విషయాలు కూడా మనకు కనబడుతున్నాయి. సో మనకు స్పెయిన్ యొక్క ఫస్ట్ ఆలోచన ఇది, ఒక రేడియో అనే దానికి చాలా గుర్తింపు ఇవ్వాలి అని ఫస్ట్ వాళ్ళు ప్రపోజ్ చేశారు. వారు ఒక రేడియోకి ఒక రోజు ఉంటే బాగుంటుందని. సో ఆ రోజు వాళ్ళు ఏం చేస్తారు అంటే రేడియో యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ రేడియో ఎక్కువ ఎక్కడైతే వాడరో అక్కడ కూడా రేడియో వాడే విధంగా కొన్ని కొత్త కొత్త ఇనిషియేటివ్స్ని కూడా వాళ్ళు తీసుకొని రావడం జరుగుతుంది. సో అది రేడియో డే యొక్క రేడియో డే రోజు చేసే కార్యక్రమాలు అనమాట. అండ్ యునెస్కో వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేసింది ఫిబ్రవరి 13 రేడియో డే అని 2011లో డిక్లేర్ చేశారనమాట. సో ఫిబ్రవరి 13th ఈజ్ ద వరల్డ్ రేడియో డే. అండ్ 2025కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే రేడియో అండ్ క్లైమేట్ చేంజ్ ఏ పవర్ఫుల్ టూల్ ఫర్ క్లైమేట్ యాక్షన్. ఇక్కడ థీమ్ అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం కొన్ని ఒక థీమ్ అన్నది ఒకటి నిర్ణయించుకుంటారు. సో ఆ థీమ్ ప్రకారంగా ఆ సంవత్సరం అంతా దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారనమాట. అంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ ఆ థీమ్‌కి బేస్డ్ అయ్యే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు రేడియో డే యొక్క థీమ్ క్లైమేట్‌కి సంబంధించింది కనుక సో ఈ రేడియోలో మనకొచ్చే కార్యక్రమాలు కానీ మనకు వినపడుతున్న ప్రతి ఒక్క మాట కూడా కొంత క్లైమేట్ మంచిగా ఉండడానికే ప్రయత్నం చేసే కార్యక్రమాలే వాళ్ళు ఎక్కువగా పెడతారనమాట. సో అలా ఈ థీమ్ అనేది చాలా ముఖ్యమైనది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ థీమ్ బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ హాల్ టికెట్స్ కూడా వచ్చాయి కనుక సో ఇంకొంచెం కాన్సంట్రేట్ చేయండి ఇలాంటి చిన్న బిట్స్ మీద. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. సో మనకు ఈ పిక్చర్‌లో ఇద్దరు దేశాధినేతలు కనపడుతున్నారు. సో ఒకరు నరేంద్ర మోడీ గారు భారతీయ ప్రధానమంత్రి అండ్ మరొకరు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. సో ఫ్రాన్స్ అన్నమాట, యూకే. సో వీళ్ళకి సంబంధించిన ముఖ్యమైన అంశాన్ని ఇప్పుడు చూద్దాం. సో PM Modi and French President to jointly inaugurate India's first new consulate in Marseille. సో మార్సెలీ ఇది మనకు ఫ్రాన్స్ క్యాపిటల్ కాదు. సో ఫ్రాన్స్‌లో ఉన్న సెకండ్ biggest city. So in Marseille today, Prime Minister Modi and President Emmanuel Macron have important engagements, several important engagements. They will pay tribute to Indian soldiers who fought and sacrificed their lives during World Wars I and II at the Mazargues War Cemetery. సో ముఖ్యంగా భారతీయ సైనికులు ఎవరైతే ప్రాణాలని అర్పించారో మొదటి ప్రపంచ యుద్ధం కానీ రెండవ ప్రపంచ యుద్ధం కానీ సో ఎవరైతే ప్రాణాలని త్యాగం చేశారో సో వారికి వీళ్ళు కాస్త సపోర్టివ్గా వాళ్ళ సాక్రిఫైస్ చేసిన దానికి వాళ్ళు ఒక ట్రిబ్యూట్ అన్నది ఇవ్వడం జరిగింది. తర్వాత దే జాయింట్లీ ఇనాగ్రేట్ ఇండియాస్ ఫస్ట్ న్యూ కాన్సులేట్ ఇన్ మార్సెలీ announced by Prime Minister Modi during his 2023 visit to France. The consulate will enhance services for the Indian community in the southern France and play a key role in strengthening the India's diplomatic presence in the region. So కాన్సులేట్ అనేది చాలా ముఖ్యమైన పదం. సో ఇక్కడ కాన్సులేట్‌ని స్టార్ట్ చేస్తున్నట్టు మోడీ గారు ప్రకటించారు. సో కాన్సులేట్ కనుక ఉంటే ఒక భారతీయ వ్యక్తి అక్కడ ఉంటారనమాట. సో అక్కడ ఉన్న భారతీయులకు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు అక్కడికెళ్ళి వాళ్ళు చెప్పుకోవచ్చు. దే విల్ ట్రై టు సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్. సో అది మాత్రమే కాకుండా ఈ యొక్క 2 దేశాల వ్యక్తులకు ఒక సత్సంబంధాలు కలిగే విధంగా ఈ యొక్క కాన్సెప్ట్ అన్నది ఒక బ్రిడ్జ్ మాదిరి మనకు ఉపయోగపడుతుంది.
తర్వాత the two leaders will also tour the International Thermonuclear Experimental Reactor ITER project, a major global initiative that includes India and France. The project aims to harness nuclear energy for the sustainable development, highlighting India's commitment to clean energy. సో ఐటీఈఆర్ ప్రాజెక్ట్ ని కూడా వాళ్ళు సందర్శించబోతున్నారు. సో సందర్శించారు. సో అండ్ ఇది చాలా చాలా పెద్ద ఇనిషియేటివ్ అన్నమాట. అందులో చాలా కంట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇండియా అండ్ ఫ్రాన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అండ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ప్రెజెంట్ ఉన్న మానవాళికి ఇబ్బంది లేకుండా మనము ఎంత కావాలో అంత మాత్రమే ఆ మనకున్న వనరులని వాడుకుంటూ ఫ్యూచర్ జనరేషన్స్ కి కూడా ఇబ్బంది లేకుండా మనం వాడుకోవాలి. సో అదే సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే మనము బతకాలి. సో కాబట్టి మనము కొంత వనరులను మనం యూజ్ చేసుకోవాలి. ఎంత యూజ్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ రాబోయే తరం వారికి లేకుండా కాదు, వారికి కూడా అందే విధంగా మనకు ఎంత అవసరమో అంత మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. అది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పెట్రోల్ కావచ్చు, లేదా సంథింగ్ ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న న్యూక్లియర్ ఎనర్జీ కావచ్చు. ఏదైనా సరే మనకి ఎంత అవసరమో అంత వాడుకొని ఫ్యూచర్ జనరేషన్స్ కు అలాగే అందిస్తే దెన్ దే విల్ సర్వైవ్. సో అలా అన్నమాట. సో క్లీన్ ఎనర్జీకి ఇండియా కమిట్మెంట్ ని మోడీ గారు ఆయన ఇచ్చారన్నమాట, హామీ ఇచ్చారన్నమాట. సో నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్దాం. ఇక్కడ కనబడుతున్న ఈయన ఒక మినిస్టర్ అన్నమాట. సో హర్దీప్ సింగ్ పూరి. సో ఆయన గురించిన ఆర్టికల్ ఇప్పుడు చూద్దాం. సో యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి పార్టిసిపేట్స్ ఇన్ ఇండియా ఎనర్జీ వీక్ ఇన్ న్యూ ఢిల్లీ. సో ఇండియా షేర్ ఇన్ గ్లోబల్ ఎనర్జీ కన్సంప్షన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు నియర్లీ డబుల్ బై 2050, reinforcing its strategic influence in energy trade. సో మనకు ఎనర్జీ ట్రేడ్ లో ఇండియా చాలా ముందుకు వెళ్ళబోతుందని చెప్పి ఆయన ఒక పాజిటివిటీ అయితే ఆయన ఇచ్చారు. అండ్ ఇండియా షేర్ కూడా గ్లోబల్ ఎనర్జీలో నియర్లీ రెండింతలు అవుతుంది 2050 నాటికి అని ఆయన అభిప్రాయపడ్డారు. సో కంట్రీ స్టాండ్స్ అట్ ద హార్ట్ ఆఫ్ గ్లోబల్ ఎనర్జీ మార్కెట్స్ with 17% of the world's population. India is the third largest oil consumer and fourth largest LNG importer. He said that the task of shaping a new energy order will be crucial in determining the fate of 21st century. సో ఒక పక్క ఆయిల్ ని కన్జ్యూమ్ చేసే సెగ్మెంట్ లో ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్. ఇంకొక పక్క ఎల్ఎన్జి లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇంపోర్ట్ చేసే దాంట్లో ఇండియా ఫోర్త్ లార్జెస్ట్. సో ఇలా రెండు పక్కల, ఒక పక్క మనము ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ రెండు పక్కల కూడా ఇండియా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది గ్లోబల్ గా. సో అండ్ దాదాపు ఇండియా ప్రపంచంలోనే ప్రపంచ పాపులేషన్ లో జనాభాలో దాదాపు 17% ఇండియా కలిగి ఉంది. సో ఇలా ఇండియా చాలా కీ రోల్ ప్లే చేయబోతోంది ఫ్యూచర్ లో. అండ్ ఈ 21st సెంచరీ ఫేట్ ని ఇండియా డిసైడ్ చేయబోతోంది. సో అనేది ఈ యొక్క హర్దీప్ సింగ్ పూరి గారి ఒక అభిప్రాయం అనమాట. అండ్ ఆయన ఇండియా ఎనర్జీ వీక్ లో ఆయన పార్టిసిపేట్ చేశారనమాట. ఎనర్జీ వీక్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఎనర్జీ వీక్ అంటే ఏం లేదు. సో ఒక వీక్ తీసుకుంటారు. సో ఆ వీక్ లో ఎనర్జీ కి సంబంధించినవన్నీ మీటింగ్స్ కానీ, ఇనిషియేటివ్స్ కానీ, అండ్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయి ప్రాజెక్ట్స్ కానీ, అండ్ ఎవరైనా సరే సోలార్ ఇలా ఎనర్జీకి సంబంధించి ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్టర్స్ కానీ, సో ఇలా ఆ వీక్ అంతా కూడా మనకు ఈ యొక్క ఎనర్జీకి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఆ మినిస్ట్రీ కూడా అలాగే పార్టిసిపేట్ చేస్తారు. సో అది ఎనర్జీ వీక్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ అబ్జర్వ్ చేస్తే అగైన్ మోడీ గారు మనకు కనపడుతున్నారు. సో ఇక్కడ మనకు కనపడుతున్న ఆ వ్యక్తి తెలిసే ఉంటుంది కదా, గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ గారు.
సో ఈ ఇమేజ్ ఈ ఆర్టికల్ ఇప్పుడు చూద్దాం. సో మోడీ అర్జెస్ వరల్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అండ్ బెట్ ఆన్ ఇండియాస్ యువ శక్తి. సో డిస్కసెస్ ఇండియాస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ ఇన్ ప్యారిస్. సో ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి అని మోడీ గారు ప్రపంచాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ బెట్ ఆన్ ఇండియాస్ యువశక్తి. సో ఇండియాస్ యువశక్తిని మీరు ఛాలెంజ్ చేయండి. సో దే విల్ గివ్ యూ మోర్ దాన్ యూ ఎక్స్పెక్టెడ్. మీరు ఎంతైతే ఊహిస్తున్నారో దానికి మించి ఇండియా యొక్క భారతీయ యువత మీకు అందిస్తుంది అని ఆయన కాస్త బలంగా చెప్తున్నారనమాట. ఇండియా ఈజ్ మేకింగ్ ఎ రిమార్కబుల్ స్ట్రైడ్స్ ఇన్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, leveraging it for the public good. Modi urged the world to come and invest in India and bet on India's యువశక్తి. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియాస్ యువశక్తి మీద మోడీ గారు తన గళాన్ని ప్రపంచ వేదిక పైన ఆయన చెప్తున్నారు. అండ్ గూగుల్ సిఇఓ గారితో కూడా ఆయన భేటీ అయ్యారు. అండ్ ఇక్కడ ఏఐ విషయానికొస్తే ఏఐ అనేది మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పటిదాకా చాలా కొద్ది మంది మాత్రమే ఆ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అదేంటంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా! సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు జాబ్స్ వెళ్ళిపోతాయి. జాబ్స్ ఉండవు అనే ధోరణిలో చాలామందున్నారు. బట్ మోడీ గారు ఏం చెప్పారు అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం దాన్ని కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే ఇంకా జాబ్స్ పెరుగుతాయి అనే ఒక వాక్యాన్ని కూడా ఆయన ఆహ్, బయట చెప్పారు. సో, అది ఒక ఆలోచించాల్సిన విషయం అది. సో, ఇది గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ ఆర్టికల్‌లోకెళ్తే డైరెక్ట్ టాక్స్ ఇమేజ్ అన్నమాట. ఇండియాస్ నెట్ డైరెక్ట్ టాక్స్ కలెక్షన్ రైజెస్ 14.69 క్రోర్ టు 17.78 లాక్ క్రోర్. సో, మనకు దాదాపు 14.69% ఇన్‌కమ్ నెట్ డైరెక్ట్ టాక్స్ అన్నది రైజ్ అయిందన్నమాట. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్. కంట్రీస్ నెట్ డైరెక్ట్ టాక్స్ కలెక్షన్ ఎగ్జిబిటెడ్ గ్రోత్ ఆఫ్ 14.69% ఇయర్ ఆన్ ఇయర్ టు ఓవర్ 17 lakh 78,000 crore ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. సో, మనకు ఈ 14.69 పెరిగిన తర్వాత 17,78,000 చేరిందనమాట ఆ కలెక్షన్. అండ్ ఈ డేటా రిలీజ్ చేసింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్. ద గ్రాస్ డైరెక్ట్ టాక్స్ కలెక్షన్ ఇంక్రీజ్డ్ ఓవర్ 19% ఇన్ కంపారిజన్ టు ఫైనాన్షియల్ ఇయర్ 2023 అండ్ 24. సో, ఇప్పుడు పైన స్టేట్మెంట్ చెప్పింది నెట్ అన్నమాట. అండ్ కింద గ్రాస్ చెప్తున్నాను. గ్రాస్ ఏంటంటే సో, గ్రాస్ కూడా 19% ఇంక్రీజ్ అయిందనమాట. సో, వెరీ సింపుల్. గ్రాస్, నెట్ అంటే ఏంటిదో చాలా మందికి ఐడియా ఉంటుంది. బట్ నేను చెప్తున్నాను. గ్రాస్ అంటే మనకు ఏ ఖర్చులు పోంగా వచ్చిన యాక్చువల్ ఫిగర్ అన్నమాట గ్రాస్ అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఒక 40,000 సాలరీ వస్తుందనుకోండి. ఆ 40,000 అన్నది గ్రాస్ అన్నమాట. అండ్ ఆ 40,000లో అతను ఈ యొక్క ఇన్స్యూరెన్స్ కానీ, అండ్ పీఎఫ్ కానీ అన్ని కటింగ్స్ అంటారు గదా! సో, అవన్నీ పోగా అతని చేతికి వచ్చే అమౌంట్‌ని నెట్ అని పిలుస్తారు. సో, అంతే. సో, నెక్స్ట్ ఆర్టికల్‌లోకెళ్దాం. సో, బిగ్ థమ్స్ అప్ ఫ్రమ్ ద అగైన్ మరొక మంత్రి ఈయన. సో, ఈయన పేరు అశ్విని వైష్ణవ్. సో, ఈయన గురించి సంబంధించిన ఆర్టికల్ ఇప్పుడు చూద్దాం. ల్యామ్ రీసెర్చ్ అనౌన్సెస్ 10,000 క్రోర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ఇండియా. సో, ల్యామ్ రిసర్చెస్ వాళ్ళు దాదాపు 10,000 కోట్ల పెట్టుబడిని పెడుతున్నట్టు అశ్విని వైష్ణవ్ గారు చెప్పారని జరిగింది. సో, ఇది చాలా ఒక మేజర్ ఇన్వెస్ట్‌మెంట్ 10,000 కోట్లు. అండ్ it is one more milestone in India's semiconductor journey. It is a big vote of confidence, Minister. సో, సెమీకండక్టర్ జర్నీలో ఇది చాలా ఒక పెద్ద మైల్‌స్టోన్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఒక బిగ్ కాన్ఫిడెన్స్‌ని ఇస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ద ఇనిషియేటివ్స్ బై ద సెంటర్ టు ఇన్వైట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ద సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా
కండక్టర్ మిషన్. సో, ఆ మిషన్‌లో భాగంగా ఇండియా ఈ సెమీకండక్టర్ ఇండస్ట్రీలో ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఆహ్వానిస్తోంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ద గోల్ ఈస్ టు ఎస్టాబ్లిష్ ఇండియా ఏ గ్లోబల్ హబ్ ఫర్ సెమీకండక్టర్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్. సో, ఇది వాళ్ళ గోల్ అని ఆయన అభిప్రాయపడుతున్నారు. సో, హి ఈస్ ఆల్సో ఏ మినిస్టర్ ఫర్ దిస్ ఆహ్, segment and also the Indian Railways. And next, స్వామి దయానంద్ సరస్వతి. సో, ఆయన బర్త్ యానివర్సరీ అనమాట. 12th ఫిబ్రవరి 1824లో ఆయన పుట్టడం జరిగింది. సో, దీనికి సంబంధించిన ఆర్టికల్ ట్రిబ్యూట్స్ టు సోషల్ రిఫార్మర్ దయానంద్ సరస్వతి ఆన్ హిస్ బర్త్ యానివర్సరీ. సో, హీ గేవ్ ద స్లోగన్ కాల్డ్ ద రిటర్న్ టు ద వేదాస్ అండ్ రివైవ్డ్ కల్చరల్ నేషనలిజం. ఇక్కడ ఈ ఆర్టికల్ నేను పిక్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, దయానంద్ సరస్వతి అని గనక మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కనపడితే, మీకు 2 రకాల బిట్స్‌ని, 3 రకాల బిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకటేంటంటే నంబర్ 1, ఆయన ఒక సోషల్ రిఫార్మర్. ఆయన పుట్టినరోజు ఎప్పుడు? 18థ్ 1824లో పుట్టారాయన. 12th ఆఫ్ ఫిబ్రవరి. అది నంబర్ 1. నంబర్ 1. నంబర్ 2 ఇది డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అండ్ నంబర్ 2 ఏంటంటే ఆయన ఒక ఆయన ఒక సోషల్ రిఫార్మర్. ఓకే. అండ్ నంబర్ 3 ఏంటంటే సో, ఈ రిటర్న్ టు ద వేదాస్ అనేది ఆయన యొక్క స్లోగన్. అండ్ నంబర్ 4, హి ఈస్ ఎ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ వుమెన్స్ ఎడ్యుకేషన్. ఓకే. సో, ఈ 4 ఈ యొక్క ఆర్టికల్‌కి సంబంధించిన బిట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే అవకాశం ఉంది. సో, వెరీ కేర్‌ఫుల్. సో, నెక్స్ట్ ఆర్టికల్‌లోకెళ్దాం. గురు రవిదాస్ జయంతి అండ్ ఈ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, వైస్ ప్రెసిడెంట్ అండ్ పీఎం ఎక్స్టెండ్ గ్రీటింగ్స్ ఆన్ సెయింట్ రవిదాస్ జయంతి. సో, ఆయన ఆహ్, మాఘ పూర్ణిమ నాడు, విచ్ ఇస్ ఎ ఫుల్ మూన్ డే ఆఫ్ ద మాఘ మంత్ యాస్ పర్ ద హిందూ క్యాలెండర్. సో, ఆ రోజు ఆయన పుట్టినరోజుని జరుపుకుంటారు. సో, ఈ 14th సెంచరీ సెయింట్, ఆహ్, ఫౌండర్ ఆఫ్ భక్తి మూవ్‌మెంట్ ఇన్ నార్త్ ఇండియా. సో, ఇవి చాలా హ్మ్, బాగా గుర్తుపెట్టుకోండి. ఫౌండర్ ఆఫ్ భక్తి మూవ్‌మెంట్ ఎవరు అంటే సెయింట్ రవిదాస్. సెయింట్ రవిదాస్. ఫౌండర్ ఆఫ్ భక్తి మూవ్‌మెంట్. హి ఈస్ ఏ 14th సెంచరీ సెయింట్ అనమాట. ఈ 2 బాగా గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ ఆర్టికల్‌లోకెళ్దాం. మనకు ఇక్కడ రైట్ సైడ్ వైట్ శారీలో కనపడుతున్న వ్యక్తి మనకు చాలా పాపులర్ తెలిసిన వ్యక్తే, మమతా బెనర్జీ గారు. సో, వెస్ట్ బెంగాల్. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కనపడుతున్న గ్రీన్ శారీ లేడీ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మమతా బెనర్జీ గారి క్యాబినెట్‌లో ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. అండ్ వీళ్ళకి సంబంధించిన ఆర్టికల్ ఇప్పుడు చూద్దాం. సో, చేతిలో ఉన్నది ఆహ్, ఆ స్టేట్ యొక్క బడ్జెట్ అనమాట. సో, West Bengal budget 2025, 18 lakh crore GSDP and 1,500 crore for roads, new Nadi Bandhan scheme announced. సో, వెస్ట్ బెంగాల్ 2025 బడ్జెట్‌ని అనౌన్స్ చేసింది. దాదాపు 18,00,000 కోట్లతో ఆ బడ్జెట్ వచ్చింది. అండ్ దాదాపు 1,500 కోట్లు రోడ్స్‌కి కేటాయించడం జరిగింది. అండ్ కొన్ని కొన్ని కొత్త స్కీమ్స్‌ని కూడా వాళ్ళు లాంచ్ చేశారు. సో, అందులో నాది బంధన్ స్కీమ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1,500 crore rupees have been proposed under the Patashri scheme for the development of roads. సో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పాటశ్రీ స్కీమ్ అనేది ఇది రోడ్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి 1,500 crore రూపీస్ ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత 500 crore rupees have been allocated for the 4.75 కిలోమీటర్ లాంగ్ గంగా సాగర్ బ్రిడ్జ్ అన్నమాట. And a new scheme Nadi Bandhan have been announced for the people residing beside the river areas. ఓకే. సో, ఈ నాది బంధన్ స్కీమ్ ఎవరికి అంటే పీపుల్ రిసైడింగ్ బిసైడ్ ద రివర్ ఏరియాస్ వారికి ఈ యొక్క స్కీమ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది.
ఇది కూడా గుర్తుపెట్టుకోండి, నాది బంధన్ అన్నది. అండ్ 200 crore rupees have been allocated to prevent river bank erosion. Asha and Anganwadi workers will be provided mobile phones for which 200 crore has been allocated. సో ఈ ఆశా వర్కర్స్ ఎవరైతే ఉంటారో అంగన్వాడీ వర్కర్స్ కి వారికి మొబైల్ ఫోన్స్ అందజేసి దాదాపు 200 కోట్లు వాళ్లకు కేటాయించడం జరిగిందనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సమ్ ఏరియల్ వ్యూ రిగార్డింగ్ ద వెస్ట్ బెంగాల్ బడ్జెట్ 2025. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది పాఠశ్రీ స్కీమ్, నాది బంధన్ స్కీమ్. నెక్స్ట్ మనకు మరొక మంత్రి మనకి ఇక్కడ కనపడుతున్నారు. సో ఆయనకు సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయి. సో సర్బానంద సోనోవాల్ గారు ఇక్కడ ఇండియా టు బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ బై 2029. ఏంటంటే ఒక వ్యక్తి ఏదైనా సరే ఒక మాట మాట్లాడితే ఆ మాట నార్మల్ వ్యక్తి మాట్లాడితే దానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. కాకపోతే ఒక పొజిషన్‌లో ఉన్న వ్యక్తి ఒక మాట మాట్లాడితే దానికి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉండి తీరుతుంది. అయితే ఈ యొక్క స్టేట్మెంట్‌కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. సర్బానంద్ సోనోవాల్ గారు హి ఈస్ ఎ యూనియన్ మినిస్టర్. ఆయన ఏమంటున్నారు 2029 నాటికి ఇండియన్ ఎకానమీ ప్రపంచంలోనే 3వ అతి పెద్దది అవుతుంది అని. ఓకే. డన్. దానికి ఇంపార్టెన్స్ ఉంటది. అయితే ఎక్స్‌పర్ట్స్ ఏం చేస్తారు అంటే ఆయన ఆ వాక్యాన్ని జస్ట్ సరదాగా అన్నారా? అంటే క్యాజువల్‌గా అన్నారా? లేకపోతే ఏదైనా ఒక విపక్షాలకు కౌంటర్ ఇవ్వడానికి అన్నారా? లేకపోతే సమ్ ఏదన్నా బేస్ చేసుకొని అన్నారా అనేది ఆలోచిస్తారనమాట. సో దానికి ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. అది ఇప్పుడు మనం చూద్దాం. సో పాలిసీస్ అండ్ ప్రోగ్రామ్స్ adopted by government under the leadership of Modi have raised the socio-economic standard. ఆయన చెప్పిన మొదటి మాట, మేము అడాప్ట్ చేస్తున్న పాలసీస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఈ యొక్క సోషియో ఎకనామిక్ స్టాండర్డ్ అనేది ప్రజలకు ఇంప్రూవ్ అవుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్ ఎనేబుల్డ్ పీపుల్ టు లివ్ విత్ డిగ్నిటీ. సో మంచి పరిపాలన అంటున్నారు. తర్వాత ఫస్ట్ టైం ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫ్రమ్ ద ఎస్సీ/ఎస్టీ కమ్యూనిటీ will get loans up to 2 crore rupees. The credit guarantee under MSME has been hiked from 5 crore to 10 crore, adding that the sector with 4.78 crore registered units has provided jobs to 20 crore people. సో అలా మేము ఈ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఆడవారు ఎవరైతే వ్యాపారం చేయాలి, మరి కొంతమందికి ఉద్యోగం ఇవ్వాలి అని కోరుకుంటున్నారో సో వారిలో ఎస్సీ/ఎస్టీ కమ్యూనిటీ ఉన్న వారికి దాదాపు 2 కోట్ల వరకు మేము లోన్స్‌ని శాంక్షన్ చేస్తున్నాం. అండ్ క్రెడిట్ గ్యారంటీ ఎంఎస్ఎంఈ కింద 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఎక్స్‌టెండ్ చేశామని చెప్పి ఆయన దీని ద్వారా దాదాపు 20 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. అండ్ సాలరీడ్ పీపుల్ వాళ్ళకి కూడా దాదాపు 12 లక్షల రూపాయల వరకు ఎటువంటి టాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. రీసెంట్‌గా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్‌లో చెప్పడం జరిగింది అని కూడా ఆయన కోట్ చేయడం జరిగింది. అండ్ బడ్జెట్ ప్రొవిజన్ ఫర్ సెట్టింగ్ అప్ ఏ యూరియా ప్లాంట్ ఇన్ నామ్రూప్ ఇన్ అస్సాం విత్ ఏ 12.5 lakh MT ప్రొడక్షన్ కెపాసిటీ will get employment and benefit the region along with the neighboring countries. సో మనకు అస్సాంలో ఒక యూరియా ప్లాంట్ సెటప్ చేయబోతున్నారు. దాని పేరు సెటప్ చేయబోతున్నారు నామ్రూప్‌లో. సో దాని కెపాసిటీ 12.5 lakhs అన్నమాట. సో అక్కడున్న వారికి ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేయడమే మాత్రమే కాకుండా అండ్ మిగిలిన కంట్రీస్‌తో ఇండియా పోటీ పడే విధంగా ఈ యొక్క ప్లాంట్ ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అండ్ లాస్ట్ వన్, స్టేట్స్ లైక్ త్రిపుర ఆర్ గ్రాస్పింగ్ ద గ్లోబల్ మార్కెట్ and also having a space in the global market through exports of pineapple and other horticultural produce, he said. సో మనకు ఈ పైనాపిల్ అనేది ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్ అవుతుంది అంటే అది త్రిపుర నుంచి అవుతుందన్నమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇలా వీటిని బేస్ చేసుకొని సర్బానంద సోనోవాల్ గారు ఈ యొక్క థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అన్నది ఆయన చెప్పడం జరిగింది.
అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కనపడుతుంది కూరగాయలు. సో, కూరగాయలు అన్న వెంటనే మనకు ఇన్‌ఫ్లేషన్ గుర్తుకు రావాలి. సో, రోజువారీ ఖర్చులు గనక. సో, ఇన్‌ఫ్లేషన్ డ్రాప్స్ టు 4.31 ఇన్ జనవరి. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్. ఇది మనకు దాదాపు లాస్ట్ 5 నెలల్లో ఇది చాలా లోయెస్ట్ అన్నమాట. ఇట్ ఈస్ ఎ 5 మంత్ లో అండ్ ఈ ఫుడ్ ప్రైస్ కూడా స్లో అవ్వడంతో అది స్లో అయిపోయింది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఎంఓఎస్‌పీ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా ప్రకారంగా ఈ యొక్క ఫిగర్ అనేది బయటపడింది. అండ్ ఇన్ఫ్లేషన్ ఇన్ రూరల్ ఏరియాస్ స్టూడ్ at 4.64% కంపేర్డ్ టు 3.87 ఇన్ అర్బన్ రీజియన్స్. అండ్ హెడ్‌లైన్ అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ వర్ లోయెస్ట్ ఆఫ్టర్ ఆగస్ట్ 2024. 2024 ఆగస్ట్ నుంచి మనకు అంత తక్కువ ఎప్పుడు నమోదు కాలేదు. అండ్ ఆర్‌బీఐ కూడా వాళ్ళు పెట్టుకున్న రేంజ్‌కి లోనే ఈ యొక్క దీన్ని అచీవ్ చేయగలిగారు. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకు ఆల్ ఇండియా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఇమేజ్ కనపడుతుంది. సో, ఇండియాస్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ స్లోస్ టు 3.2% ఇన్ డిసెంబర్. సో, India's industrial production growth measured by the Index of Industrial Productions (IIP) slowed to 3.2% in December compared to 5.2% in November. సో, నవంబర్‌లో 5.2% ఉన్నది 3.2% డిసెంబర్‌కు అది పడిపోయింది. సో, ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు రిలీజ్ చేసిన ఒక డేటా అన్నమాట. అండ్ నెక్స్ట్ అవినీతి సూచీలో భారత్‌కు 96వ స్థానం వచ్చింది. సో, దాదాపు 180 దేశాలకు సంబంధించి ఈ అవినీతి సూచి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ చేశారు. సో, దీంట్లో భారత్ 96వ స్థానాన్ని గెలుచుకుందని లో నిలిచిందని చెప్పి ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ వారు దీన్ని ప్రకటించడం జరిగింది ఈ నివేదికని. అండ్ నిపుణులు, వ్యాపారవేత్తల దృష్టిలో ఆయా దేశాల అవినీతి ఏ స్థాయిలో ఉందన్న అంచనాల ప్రాతిపదికన ఈ సూచీని రూపొందిస్తున్నారు. 0-100 వరకు స్కోర్ ఉండే ఈ సూచీలో 0 స్కోర్ కలిగింది పూర్తి అవినీతి ఉంటుందంట. అండ్ ఎవరైతే 100 స్కోర్ ఉంటారో వాళ్ళు ఆహ్, పూర్తిగా అసలు అవినీతి లేకుండా ఉంటారనమాట. అండ్ ఉత్తమమైనదిగా అవినీతి రహితంగా ఉంటారు. 2023 సంవత్సరంలో ఈ సూచికి సంబంధించి భారత్ 39 మార్కులు పొందింది. 24లో 38గా నమోదైంది. అంటే భారత్‌లో సంవత్సర కాలంలో అవినీతి ఒక మెట్టు పెరిగిందని అర్థం. సో, ఇది నెగెటివ్ సైన్. ఇక ఈ సూచీలో పాకిస్తాన్ 135 స్థానంలో, శ్రీలంక 121 స్థానంలో ఉన్నాయన్నమాట. డెన్మార్క్ మాత్రం ఫస్ట్ ప్లేస్‌లో ఉందంట. అండ్ ఈ దేశంలో అవినీతి అతి తక్కువ స్థాయిలో ఉంది. సో, ఇది మనకు ఈ కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ అవినీతి సూచి. ఇండియా ర్యాంక్ ఎంత అంటే 96. ఫస్ట్ ప్లేస్ ఏది అంటే డెన్మార్క్. సో, నెక్స్ట్ చూద్దాం. 2027లో రియాద్‌లో ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి. సో, తొలి ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ 2027లో మనకు రియాద్ వేదికగా జరగనున్నాయి. ఈ ఏడాదిలోనే ఈ క్రీడలు నిర్వహించాల్సి ఉన్న 2 ఏళ్లు ఆలస్యంగా ఆరంభం కానున్నాయన్నమాట. సో, కింగ్డమ్ ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్ ఫౌండేషన్‌తో కలిసి ఈ ఆటలని నిర్వహిస్తున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మంగళవారం వెల్లడించిందన్నమాట. సో, ఇది అండ్ 2034 పురుషుల ఫుట్బాల్ ప్రపంచ కప్‌కి కూడా సౌదీ అరేబియానే వేదిక అన్న సంగతి మనకు తెలిసిందే. సో, ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్నమాట. అండ్ ఈ రోజు నుంచి వీడియోస్ కంటిన్యూయస్‌గా వస్తాయి. అండ్ నెక్స్ట్ రాబోయే వీడియోస్‌లో కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా నాలెడ్జ్‌ని ఆహ్, మీ మీరు ఈ వీడియోస్ ద్వారా ఆహ్, మీరు పొందబోతున్నారు. సో, కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్. థాంక్ యూ. జై హింద్.